నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కూడా కోరుతూ ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీకి లేఖ రాశారు. అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే మధ్యాహ్నం 3 గంటల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా నీటిపారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించి బోర్డుకు వివరించబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 3:30 వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తుందని నీటిపారుదల శాఖ తెలంగాణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశం వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఏపీ రాలేకపోతున్న నేపథ్యంలో వాయిదా కోరితే అయితే ఇక్కడ ఏపీకి సంబంధించి వాయిదా పడటంతో తెలంగాణ మంత్రివర్గం వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, రాష్ట్రంలో ఈ ఏపీ తెలంగాణకు మధ్యన జలజగడం ఉన్నది. ఈ యొక్క నీటి కేటాయింపుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్యన పంచాయతీ నెలకొని ఉండగానే మరొక వైపు ఈ నీటి కేటాయింపుల విషయంలో ఇటు తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ మధ్యన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నీటి కేటాయింపుల విషయంలో ఇటు ఏపీ తోటి రాజీ పడ్డదని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టంగా నిన్న సమాధానం ఇవ్వడం జరిగింది. ఇటు గతంలో ఇటు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకుంది. ఈ యొక్క 10,000 టీఎంసీల నీటి తరలింపు ఒక రోజుకు
క్యూసెక్కుల ఒక 10,000 క్యూసెక్కుల నీటి తరలింపుకు సంబంధించి కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ హయాం నుండే జరుగుతూ ఉంది. ఈ నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నాటి జగన్ సర్కార్తో ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ రోజు ఒప్పందంలో హరీష్ రావు, ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు జగన్ తోటి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజు 512 టీఎంసీల నీటి కేటాయింపులు ఏపీకి, అదేవిధంగా 299 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి ఒప్పందం తెలంగాణకు వచ్చే విధంగా చేసుకున్నది ఆ రోజు బీఆర్ఎస్ సర్కారేనని చెప్పి నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ నేతలు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఈరోజు ప్రభుత్వంలో లేకుండా ప్రతిపక్షంగా ఉండి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ నేతలకు కనీసం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒప్పందం చేసుకొని ఇప్పుడు దొంగ అన్నటువంటి చందంగా ఉన్నదని చెప్పేసి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇటు బీఆర్ఎస్ నేతల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఇటు నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ యొక్క సమావేశం మధ్యాహ్నం 3:30 తర్వాత ఈ యొక్క సమావేశం నిర్వహించనుంది. ఈ యొక్క సమావేశంలో ఏపీ అధికారులు, అదేవిధంగా తెలంగాణ అధికారులు ఇద్దరు కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ ఏపీ అధికారులు వస్తారా రారనేటువంటి పైన ఒక సందిగ్ధత నెలకొనుంది. ఈ యొక్క సమావేశానికి ఇటు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా కొంత తెలుస్తూ ఉంది. అయినా కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం మాత్రం కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ అధికారులు స్పష్టం చేయడంతో ఈ యొక్క సాగర్కు సంబంధించినటువంటి అంశం నీటి కేటాయింపులు కానీ లేకపోతే ఇటు కృష్ణా జలాల వినియోగం పైన ఈ యొక్క సమావేశంలో చర్చించాల్సి ఉంది. కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ అధికారులు వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ రాకపోతే ఎలా అన్న దానిపైన కూడా ఇటు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క వాటాలకు సంబంధించి అంటే ఇప్పటికే ఇటు ట్రిబ్యునల్ దగ్గర ఈ యొక్క పంచాయతీ నెలకొని ఉండగానే మరొక వైపు ఈ యొక్క కేటాయింపులకు సంబంధించినటువంటి అంటే ఇచ్చినటువంటి కేటాయింపుల కంటే అదనంగా నీటిని ఇటు ఏపీ తరలించకపోతుందని చెప్పి ఇప్పటికే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీల నేతలు కానీ ఇటు ఏపీ తనకున్నటువంటి వాటా కంటే అధికంగా తరలించుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఏపీ అధికారులతో మాట్లాడాలని చెప్పేసి తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇటు ఇదే అంశంపైన మొన్న కేంద్ర మంత్రిత్వ శాఖతో జలశక్తి శాఖతో కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని కూడా ఇటు మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఏపీకి ఉన్నటువంటి ఈ యొక్క వాటా కంటే ఎక్కువ తరలించుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్తా ఉన్నది. మరొక వైపు ఇటు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మంత్రిత్వ శాఖతోటి జలశక్తి శాఖతోటి కూడా భేటీ కావడం జరిగింది. ఇదే అంశం పైన కూడా చర్చ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు కృష్ణా ఉపనదులు నది మొత్తం కలిపి 1011 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటాలో 666.66% ఇటు ఏపీకి, అదేవిధంగా తెలంగాణకు 344.4 టీఎంసీల వాటాకు సంబంధించినటువంటి అంశం పైన కేఆర్ఎంబీ బోర్డు ఇప్పటికే దానిపైన వినియోగించినటువంటి వాటాకు సంబంధించినటువంటి దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఏపీ తనకు ఉన్నటువంటి వాటాల కంటే ఎక్కువ కూడా కేటాయింపులు అంటే వాటా నీళ్లను తరలించకపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు సాగర్లో శ్రీశైలం జలాశయాల్లో కేవలం 94 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తన వాటాను తరలించకపోయినటువంటి ఏపీ ఉన్నటువంటి తెలంగాణ వాటాను కూడా తరలించకపోయేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉందని చెప్పి దీనిపైన ఇటు తెలంగాణలో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన రాజకీయ రంగు ఈ యొక్క నీటి కేటాయింపు తరలింపు పైన జరుగుతూ ఉంది. ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా ఇటు కాంగ్రెస్ సర్కార్ సహకరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఏపీ తెలంగాణ వాటాలను తరలిస్తే ఊరుకునేది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇటు ఏపీ తోటి రాజీ పడి కుమ్మక్కై 512 టీఎంసీల ఒప్పందం ఏపీకి, అదేవిధంగా 299 టీఎంసీల ఒప్పందం తెలంగాణకు చేసుకుందని చెప్పి కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా 70% తెలంగాణలో ఉంటే
ఈ యొక్క 70% తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా దక్కలేదని చెప్పి కేవలం 30% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఏపీకి ఎక్కువ శాతం 512 టీఎంసీల వాటా దక్కే విధంగా బీఆర్ఎస్ఏ ప్రత్యక్షంగా కేసీఆర్ హరీష్ రావు ఈ విధంగా ఒప్పందం చేసుకొని ఏపీకి లాభం చేకూర్చే విధంగా రాజీ కుదుర్చుకున్నారు. ఇటు జగన్ సర్కార్తోని రాజీ పడ్డారని చెప్పి ఆ కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఈ యొక్క సాగర్ ఎడమ కాలువ, అంద్రినివ, మచ్చుమర్తి, అదేవిధంగా పోతిరెడ్డి పోతిరెడ్డికి పాటు సంబంధించినటువంటి ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో జనవరిలో 18 టీఎంసీలు, ఇటు ఫిబ్రవరిలో 15.86 టీఎంసీలో నీళ్లను ఏపీ కోరుతా ఉన్నది. ఇటు తెలంగాణకు 116 టీఎంసీల ఇటు వ్యవసాయం అంటే ముఖ్యంగా వేసవికి సంబంధించినటువంటి తాగునీటి కోసం తెలంగాణ కోరుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ప్రకారం ఈ యొక్క వాటా కేటాయింపులు ఉండాలని చెప్పేసి తెలంగాణ పదే చెప్తా ఉన్నది. ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా ఇప్పటికే ఈ యొక్క వాదనలు కూడా వినిపించింది. ఎందుకంటే అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ప్రకారమే నీటి కేటాయింపులు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నది. ఏపీ పునర్విభజన తర్వాత ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పాత రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్ళ కేటాయింపుల ప్రకారం ఇప్పటికి ఇస్తుండటంతో ఆ నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకు నీటి కేటాయింపులు కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉమ్మడి ఏపీలో బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 1973లో ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించిందో ఆ యొక్క నీటి కేటాయింపుల ప్రకారము 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు ఈ యొక్క కేటాయింపుల విషయంలో ఈ యొక్క బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా 2013లో ఉమ్మడి ఏపీకి అంటే 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలను కేటాయించింది. దీనిపైన ప్రభుత్వం గెజిట్ చేయకపోవడంతో ఈ యొక్క ట్రిబ్యునల్ కేటాయింపులు అమలు కాలేదు. దీంతో అమలై ఉంటే ఈరోజు తెలంగాణకు న్యాయం జరిగేదని చెప్పేసి అదేవిధంగా బచావతి ట్రిబ్యునల్ను మాత్రం అదే పరిగణలోకి తీసుకొని ఆ 811 టీఎంసీలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఏపీకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నీటి కేటాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రానికి దక్కాల్సినటువంటి వాటా దక్కకపోగా తీవ్రమైనటువంటి అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి ఆ రోజు తాత్కాలిక ఒప్పందం ఏదైతుందో ఈ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నటువంటి కేసీఆర్ ఆనాడు ఉన్నటువంటి సర్కార్ ఈరోజు తెలంగాణకు శాపంగా మారినటువంటి నేపథ్యంలో ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగడం లేదు. కాబట్టి ఈ యొక్క నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఈ యొక్క వాటాను పొందేందుకు తమ వాదనలు వినిపిస్తుంది. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ వాటా దక్కేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెబుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా తన వాదనలు వినిపించిన తర్వాత ఇప్పుడు ఇవాళ కేఆర్ఎంబీ సమావేశంలో కూడా ప్రధానంగా ఇటు నీటి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి వాటా ప్రకారం ప్రస్తుతం ఏ విధంగానైతే ఇస్తూ ఉన్నారో ఈ నీటి కేటాయింపులకు కూడా అధికంగా తరలించకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏపీ అధికారులు ఈ యొక్క సమావేశానికి వస్తారా రారనేది ఒక సందిగ్ధం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ వాటా కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పి చెప్తా ఉంది. నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణకు వాటా దక్కాల్సిందని చెప్తా ఉన్నది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.